కుస్మహర కుస్మహర కుస్మహర. అమలాంజలి నుండి మరొక శీర్షిక విందాము. వికాసము. ప్రతి ఒక్కరి జీవిత ప్రారంభ దశలో భక్తి బీజ రూపంలో ఉంటుంది. ఇది హృదయంలో నాటుకోవాలి, అంకురించాలి, పెరగాలి, పూలతో పండ్లతో శోభించాలి. బీజ రూపంలో ఉన్న భక్తి వృక్షరూపం రాల్చటమే వికాసం. మన అభిప్రాయం ఏమిటంటే వృద్ధాప్య దశలో లేక అంత్య సమయంలో భక్తి చేసుకోవచ్చును అని. కానీ భక్తి ఒక్కమారుగా వచ్చేది కాదు. చిన్నతనం నుండి క్రమక్రమంగా వికాసం పొందాలి. మన వయసు పెరుగుతున్న కొద్దీ బుద్ధిలో వికాసం వస్తుంది. అత్యద్భుతాలు చేసే శక్తి వస్తుంది. ఇది మనం చూస్తున్నదే, అనుభవం పొందుతున్నదే. కానీ ఆ వికాసం సాంసారిక పరంగా వస్తుంది. అలా కాకుండా భక్తిపరంగా రావాలి. అంటే మన ఆలోచనలు, అలవాట్లు, మన నడవడిక భక్తిపరంగా తిరిగి అందులో వికాసం పొందాలి. మనకు ఒక ఆలోచన వస్తుంది. ప్రభువు చెప్పిన రీతిగా ఎన్నో వేల మార్లు జపం చేస్తాం, పూజలు చేస్తాం, ఎన్నో బోధలు చదువుతాం, ఎన్నో పురాణాలు వింటాం. కానీ అవి వదిలి బయటకు రాగానే ఆ ధ్యాస నిలవదేం, ఆ భావం కలగదేం అని. ఇదే విషయంలో హరప్రభుని ఒక భక్తుడు అలా అడిగాడు. ప్రభు, నా భవిష్యత్తు ఏమిటి? మీ బోధలు వింటూ ఉన్నంతసేపు ఆనందంతో సర్వము మర్చిపోతున్నాను. కానీ ఈ సంసారం వైపు తిరగగానే ఇంతకు ముందు ఎలా ఉంటున్నానో అలాగే ఉంటున్నాను. నా గతి ఏమవుతుందో అర్థం కావటం లేదు. అందుకు ప్రభు ఇలా జవాబిచ్చాడు. చూడు నాయనా, ఒక లేత మొగ్గను కోసి దాని రేకులు చేతితో విడదీసి సమయం రాకముందే వికసింపజేస్తే దానికి వికాసం ఉండదు, సువాసన ఉండదు, పైగా తొందరగా వాడిపోతుంది. కాబట్టి దానిని నేచురల్ కోర్సులో, సహజ క్రమంలో బాగా వికాసం పొందేటట్లుగా చేస్తే వికసించిన అందాన్ని పొందుతుంది, ఇతరులకు ఆ సుఖాన్ని ఇస్తుంది. మీరు కూడా నేచర్ కోర్సులో వికాసం పొందండి. తొందరపడి సమయం కాని సమయంలో వికసిస్తే ప్రయోజనం ఉండదు, సార్థకత ఉండదు. పై చెప్పిన హరబోధను బట్టి మనకు సంపూర్ణ వికాసం సహజ క్రమంలో రావాలి. ఆదిలో మన బాధ్యతలు, కర్తవ్యాలు నిర్వహిస్తూనే ప్రభుధ్యాసను నిలుపుతూ సాధన చేస్తూ క్రమంగా అభివృద్ధి పొందాలి. కొద్ది కొద్దిగా మనస్సును ప్రభుపరం చేస్తూ చివరకు సంపూర్ణంగా అంకితం కావాలి. అదే సర్వసమర్పణం. ఈ విషయంలో మన విమల తల్లి మాటలు వినండి. మీరంతా నా ప్రభునికి ఒక్కొక్క అణావంతున ఇస్తూ సమర్పణమవుతూ చివరికి 16 అణాలుగా సమర్పణం కండి. ఆ బృందావనంలో కేవలం ప్రవేశానికే 16 అణాలుగా సర్వసమర్పణం కావాలి. ఆ మాటల్లో ఎంత రహస్యం ఇమిడి ఉందో చూడండి. ఆదిలోనే 16 అణాలుగా సమర్పణ కాలేము. మన కర్తవ్యాలన్నీ ప్రభు ప్రసాదమే. అవన్నీ నిర్వహిస్తూ కొద్ది అవకాశం చిక్కిన ఆ సమయాన్ని ప్రభుపరం చేస్తూ మన ఊహలు, మన భావాలు ప్రభునికి అంతం చేస్తూ ఉండాలి. దైవీ గుణాలను సాధ్యమైనంత వరకు ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయాలి. క్రమంగా ఈ ధ్యాసను పెంచుతూ ఉండాలి. అంటే ఒక అణాకు ఇంకొక అణా జోడించినట్లు. చివరకు మన సమయమంతా మన భావమంతా ప్రభుపరం చేయాలి. మన చివరి దశలో ప్రభు భావమే మిగలాలి. ఆ దివ్య బృందావనంలో ప్రవేశార్హత పొందాలి. ఇదే జీవితపు సంపూర్ణ వికాసం. జై కుసుమహర.